ఈరోజు ఫిలిప్పు అనే సువార్థికుని గురించి మనం చూద్దాం. ఆదిమ సంఘంలో గొప్ప హింస చెలరేగింది. మీరు అడగవచ్చు, ఎందుకు ఇంత హింస వచ్చింది అంటే, హింసలు రాకపోతే సంఘం విస్తరించబడకపోయేది. మరి శతాబ్దాల తరబడి క్రైస్తవ్యానికి, సంఘానికి శ్రమలు రావడానికి కారణం ఏమిటంటే, అది సంఘ విస్తరణ కొరకి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం భూమి అంతటా ప్రకటించబడే కొరకి. మనం అనుకుంటాం శ్రమలు వచ్చాయని బాధపడతాం, కానీ ఒకవేళ ఆదిమ సంఘానికి శ్రమలే లేకపోతే వారందరూ యెరూషలేములో, యూదయలోనే ఉండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళకపోయేవాళ్ళు. శ్రమలు వాళ్ళకి అనివార్యమే కాబట్టి వాళ్ళు చెదిరిపోయారు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి, యేసు ప్రభువారు ఏదైతే చెప్పాడో అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం కదా, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యారు. మొట్టమొదటిగా ఈ సువార్త యెరూషలేములో ప్రారంభమైంది 2వ అధ్యాయంలో. తర్వాత 4, 5 అధ్యాయంలో, 6 అధ్యాయంలో ఈ సువార్త మరి యూదయలోకి వెళ్ళింది. ఆ తర్వాత 8వ అధ్యాయంలో ఈ సువార్త సమరయకు వెళ్ళింది. 10వ అధ్యాయంలో ఈ సువార్త అన్యజనులకు వెళ్ళింది. కొర్నేలియు, మొట్టమొదటి అన్యుడైన కొర్నేలియు రక్షించబడ్డాడు. ముందు యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతం వరకు కూడా ఈ సువార్త ప్రకటించబడింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సువార్థికులైన వారు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఒక ప్రశ్న. చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3 నుంచి చదువుతాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొని మేము వారిని పనికి నియమించు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పి. ఆరంభ కాలంలో అక్కడ సంఘంలో కొద్ది గొడవలు వచ్చాయి. హెబ్రీ మాట్లాడే వారికి, స్థానికంగా యూదులు హెబ్రీ మాట్లాడతారు, బయట నుంచి వచ్చిన యూదులు వారు ఎక్కువగా గ్రీక్ మాట్లాడతారు. నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చింది. ఈ లోకల్గా ఉన్న హెబ్రీ అనే యూదులు నాన్ లోకల్ గ్రీక్ మాట్లాడే యూదుల్ని తక్కువ చూపు చూడటం మొదలుపెట్టారు. విధవరాలను చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ యొక్క అపోస్తలులు 12 మంది తర్కించుకున్నారు, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య రావడానికి కారణం ఏమిటి అని వాళ్ళు ఆలోచించుకుంటే, ఈ సమస్యకు బాధ్యులు మేమే. సమస్య ఏదైనా వచ్చినప్పుడు అది ఇంకొకరి మీద నిందించవద్దు. ఆ సమస్యకు కారణం మేమే అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే, మేము దేవుని సువార్తను, వాక్యాన్ని ప్రకటించాల్సింది పోయి, ప్రార్థన చేయాల్సింది పోయి, ఈ ఏదైతే ప్రాముఖ్యమైనవి ఉన్నాయో వాటికి ఎక్కువ సమయాన్ని ఇవ్వకుండా మేము మిగతా పనులలో బిజీ అయిపోయాం. ఏమిటి మిగతా పని అంటే, వచ్చిన వారందరికీ వండటం, పెట్టడం, భోజనాలు పెట్టడం, పరిచర్య చేయటం, ప్రయాణాలు చేసుకోవటం, వాటిలో మునిగిపోయారు. అప్పుడు వీరు తమ తప్పు తెలుసుకున్నారు. 2వ వచనం, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి. అపోస్తలుగా మా పని ఏంటంటే, మేము వాక్యాన్ని మీకు బోధించటం, మీ కొరకు మేము ఎడతెగక ప్రార్థన చేయటం. మీరేం చేస్తారంటే, సంఘంలో ఒక 7 వీటిని ఏమంటారంటే డీకన్స్ అంటారు, పరిచారకులను ఏర్పరచుకున్నారు. ఎవరు ఆ 7లో మొట్టమొదటి వ్యక్తి 5వ వచనంలో స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులను, అంతియోకయ వాడునగు నికోలస్ అనే వారిని ఏర్పరచుకొని. చూసారా, ఈ 7 వారు సెలెక్ట్ చేసుకున్నారు. చేసి సంఘం మీద వారిని పరిచర్య చేసే వాళ్ళుగా నియమించారు. అయితే ఈ పరిచర్య చేసే వాళ్ళు ఎలాగుండాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నది ఇదొక ప్రశ్న. ఎవరిని పడితే వాళ్ళని సంఘంలో పరిచర్యలకు తీసుకోవడానికి లేదు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 7 మందిని వాళ్ళకున్న లక్షణాల గురించి చెప్తున్నారు. 3వ వచనం వాళ్ళ లక్షణాలు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల వీళ్ళు ఏర్పరచుకుని మేము వారికి ఈ పని నియమించము. కాబట్టి అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఫిలిప్కి ఎన్నో స్థానం వచ్చింది? 2వ స్థానం. మొదటి స్థానం స్టెఫనుది, 2వ స్థానం ఫిలిప్పుది. కాబట్టి ఫిలిప్ కూడా ఆయన ఆరంభంలో పనిచేశాడు. కాబట్టి ఫిలిప్ ఎలాంటి వాడంటే మరి ఎంతో తగ్గింపగలిగిన వాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ముందే పైన తీసుకుని వెళ్ళాడు. ముందు మా సంఘంలో మనం చిన్న చిన్న పనులు చేయాలి, పరిచర్య చేయాలి, పరిచారకులంగా ఉండాలి. ముందు ఈ వ్యక్తి పరిచారకుడు, ముందు ఈయన విశ్వాసం. ఎవరాయన? ఫిలిప్పు. ముందు స్థానం ఏమిటి? ఆయనది విశ్వాసం. నమ్మకంగా ఉన్నాడు. చిన్న చిన్న పనులు నమ్మకంగా చేసేవాడు. దేవుడు చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉంటే పెద్ద వాటిలో లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవానికి ఎక్కువలో నమ్మకంగా ఉండడు. ఇంకా మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటి మనకి ఏం చేస్తాడు? చిన్న పని అప్పు చెప్తాడు. చిన్న పని, తక్కువ పని. దేవుని సంఘంలో అన్ని పనులు సమానమే. అంటే ఇప్పుడు అపోస్తలులు వాక్యం బోధిస్తాం, ప్రార్థన చేస్తాం అంటే మేము చేసే పని ఎక్కువ, మీరు చేసే పని తక్కువని కాదు. భోజనాలు ఉండటం, మందిరాన్ని శుభ్రం చేయటం అది తక్కువని కాదు, అది కాదు. కాబట్టి ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉన్నాయో వారు నమ్మకంగా చేయాలి. నీకు అప్పగించిన పని ఏదైనా సరే, సండే స్కూల్ టీచర్ అయినా, లేకపోతే ఒక గృహిణి అయినా, ఒక ఉద్యోగం అయినా, సంఘంలో ఒక పరిచారం అయినా, ఏదైనా సరే దాన్ని నమ్మకంగా చేయాలి. దేవుడు దాన్ని గమనిస్తాడు. నమ్మకంగా చేసే వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ఎన్నుకున్న గుణం ఏమిటంటే హీ వాజ్ ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నమ్మకమైన పరిచారకుడు. కాబట్టి చిన్న వాటిలో, కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇదే మాట ఇక్కడ చెప్తుంది 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకుని. కాబట్టి ఈ మంచి పేరు ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళకి ఏముండాలి? మంచి పేరు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. కాబట్టి ఎవరన్నా చూసి ఫలానా వాడ, ఫలానా ప్రభుదాస్ అనేవాడ అని అంటే అంతకన్నా అవమానం ఇంకా ఏం లేదు. దానికంటే చచ్చింది లేదు. కాబట్టి మన సాక్ష్యం, మనం పరిచర్య చేయటం అంత గొప్పది కాకపోవచ్చు, కానీ మన క్యారెక్టర్ గ్రేట్గా గొప్పగా ఉండాలి. మన మంచి పేరు గొప్పగా ఉండాలి, మనకు మంచి సాక్ష్యం ఉండాలి. అది మొట్టమొదటిగా. ఈయనకున్న గొప్ప సంగతి మొట్టమొదటిగా ఫెయిత్ఫుల్ సర్వీస్, చక్కని సేవ చేసేది చిన్న చిన్న వాటిలో. కాబట్టి ముందు చిన్న పనులు చేసేవాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం పొందాడు, విశ్వాసంలో కొనసాగుతున్నాడు, పెద్దలకు లోబడ్డాడు, మందిరంలో పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆ తర్వాత ఏమైంది? పరిచారకుడు, ఒక డీకన్గా, పరిచారకుడుగా ఉండే భాగ్యం ఆయన కలిగింది. అర్థమైందండి? దేవుని బిడ్డలుగా మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి మంచి ఇంకో తర్వాత నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన దాసులంగా ఉండాలి. కొలస్సీ పత్రికలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంత నమ్మకమైన వాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, ఆయన ఎంత నమ్మదగిన వాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడినైన తొక్కికి నన్ను గూర్చి సంగతులు మీకు తెలియజేయను. కాబట్టి ఈయన పేరిట ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు ఈయన. తర్వాత ఇంకొక సంఘం ఉంది, కొలసి సంఘంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన నమ్మకమైన మనిషి. ఏ వచనం అది? 8వ వచనం. కొలసీలకు 4వ అధ్యాయం, కొలసీ 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం. కొలసీ 4:8.
ఆ, ఉమ్, ఉమ్. ఆ, అతనితో కూడా నమ్మకమైన ప్రేస, ఇక్కడ ఒనేసము నమ్మకం కాదు కదా, అది కాదు. నేను ఎపఫ్రా గురించి కొలసి మొదటి అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇంత మంచి టైటిల్ అది. ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువు నన్ను నమ్మకమైన ఆ, పరిచారకుడా, ప్రభుదాసు నమ్మకమైన వాడవరా, నమ్మకమైన పరిచయం చెప్తున్నాడా? అట్లా చెప్తే అది గొప్ప సంగతి. కాబట్టి మనం నమ్మకమైన వారంగా ఉండాలి, కొద్ది వాటిలో నమ్మకంగా ఉండాలి. ఆయన ఎవరు? యోసేపు తన జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఎంత చక్కని గృహ నిర్వాహకుడు. ఆయన నమ్మకత్వం అంటే తన మొత్తం ఇల్లంతా ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అన్నీ మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలంగా దేవుని పని నమ్మకంగా చేయాలి, అసమర్థంగా చేయకూడదు, సగం చేయకూడదు, హోల్ హార్టెడ్గా చేయాలి, లాభాన్ని అపేక్షించకూడదు, ఇంకేదో స్థానాలు మనం కోరుకోకూడదు. దేవుడు ఇస్తాడు తగిన సమయం ముందు. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండడి, తగిన సమయంలో ఆయన ఇచ్చించినట్లు ఆయన చేతి కింద దీన మనసుకు దేవుడు ఇచ్చిస్తాడు. కాబట్టి దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు, నమ్మకస్తులు కావాలి. దేవుడు కావాల్సింది యథార్థవంతులుగా నమ్మకమైన వారు కావాలి. అలాంటి వారి కొరకు ఆయన కనబడుతున్నాడు. ఈ ఫిలిప్ ఎలాంటి మొట్టమొదటిగా ఈ వాజ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ఇతను ఆత్మలో ఆసక్తి కలిగిన వాడు. చూడండి 6వ అధ్యాయం మనం చదివిన 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరున ఆత్మతో, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకోవడం అంటే ఏంటి? ఇదొక చిక్కు. పెందుకొస్తలు ఏమంటారంటే డ్రమ్ము పడతారు, ఆత్మదేవ దిగిరా దిగిరా అంటారు. ఎంత దిగిరామన్నా వాళ్ళు కనిపెట్టి కూటాలో ఉంటాయి వాళ్ళకి. అది కాదు పరిశుద్ధాత్మ దేవుడు నింపుకోవడం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడు వస్తాడు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందాడు, ఎప్పుడైతే మారు మనసు పొందాడో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నేను ఇవాళ రక్షణ పొందితే 1 సంవత్సరం తర్వాత రాడాను. ఎప్పుడు వస్తాడు? ఏ క్షణంలో? అది ఎఫెసీ 1:13 మాటలు ఉంటాయి. మీరును రక్షణ సువార్తను అనగా ఎఫెసీ 1:13 నేను సత్యవాక్యం అనగా రక్షణ వార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యం వింటామో, ఎప్పుడైతే యేసు ప్రభువుకి విశ్వాసం ఇస్తామో, ఎప్పుడైతే మనం రక్షించబడతామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. సరే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా, అయిపోయింది కదా. మళ్ళీ ఆత్మచేత నింపబడడం ఏంటి? ఆత్మచేత నింపబడడం అంటే ఏంటంటే, ఎంత ఎక్కువగా మనం మనలో ఉన్న పరిశుద్ధాత్మకు లోబడతామో అంతగా ఆయన మనల్ని నింపుతాడు. ఇప్పుడు చూడండి, మద్యం తాగే వాడు దేని స్వాధీనంలో ఉంటాడు? మద్యం స్వాధీనంలో ఉంటాడు. వాటి కాళ్ళు చేతులు తేలిన ఇట్లా పక్కదారిలో వెళ్తుంటాడు. తాగుబోతులు మీరు చూడండి, వాడు నోరు వెర్రి మాటలు తన స్వాధీనంలో ఉన్నాడు. ఎందుకంటే అతను మద్యం యొక్క స్వాధీనంలో ఉన్నాడు. అట్లాగే ఒక వ్యక్తి ఆత్మ స్వాధీనంలో ఉంటే ఆత్మానుసారంగా జీవిస్తాడు. కాళ్ళు చేతులు దేవుని మందిరానికి వస్తాయి, చేతులతో దేవునికి నమస్కరిస్తాడు, స్తుతిస్తాడు, పెదలతో దేవుని కనపరుస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు. నువ్వు దేనితో నింపబడతావో దాన్ని బట్టి ప్రవర్తిస్తావు. అందుకే ఎఫెసీ 5లో అయితే మద్యంతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే నువ్వు దేని చేత నింపబడతావు? ప్రభు అంటాడు, నువ్వు మద్యం చేత నింపబడితే మద్యం స్వాధీనంలో ఉంటావు, ఆత్మ చేత నింపబడితే ఆత్మ స్వాధీనంలో ఉంటావు. అయితే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తి, ఆయన మాట్లాడతాడు. ఏం చేయాలో మీరు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పనుల గురించి రాయబడింది. ఆయన ఏ విధంగా బోధిస్తాడు, ఆయన ఏ విధంగా ఉపదేశిస్తాడు, ఆయన ఏ విధంగా ఆదరిస్తాడు, ఇవన్నీ విషయాలు యేసుప్రభువు వారు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకు లోబడాలి. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మానుసారముగా నడుచుకొని
అప్పుడు మీరు శరీరేచ్ఛలను, అంటే అర్థం ఏంటంటే ఆత్మను అనుసరించాలి. ఆత్మ ఏం చెప్తాడో అది చేయండి. కొన్నిసార్లు బైబిల్ ఇంకొక మాట, ఆత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటి? ఆత్మ చెప్పిన మాటను నువ్వేం చెప్తావు అని చెప్పి ఆత్మను ఆర్పేస్తారు. ఆత్మను మాట్లాడినవాడు, ఆత్మ చెప్పిన దాన్ని వినరు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు, బ్రదర్స్ ఇది కాదురా, ఇది నువ్వు విశ్వాసవి, వాక్యం బోధ చేస్తున్నావు, పాస్టర్వి, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చూడకూడదు, ఇలా చేయకూడదు అని ఎవరు చెప్తారు? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు. నేను పరిశుద్ధాత్మ మాటలు పట్టించుకోకుండా ఏముందిలే అని చెప్పి నేను ప్రవర్తిస్తే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే 1, 2, 3 సార్లు మాట్లాడతాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడు మౌనంగా ఉంటాడు. ఇంకేం చేస్తారంటే ఆయన దుఃఖపడతాడు. బైబిల్లో ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. ఒక విశ్వాసి రక్షింపబడిన తర్వాత పాపంలో కొనసాగితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అర్థమైందండి? అయితే ఇక్కడ ఫిలిప్ ఏం చేశాడంటే ఆత్మను అనుసరించి నడుచుకున్నాడు. రోమా 12వ అధ్యాయం 11వ వచనం. రోమా 12:11 వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఫిలిప్ ఎలాంటి వాడంటే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాడు. ఆయన సేవించిన విధానం చూస్తే మీరు చూడండి, నేను చదువుతాను. ఫిలిప్ 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్ చేసిన సూచక్రియను చూసినందున అతను చెప్పిన మాటలందు ఏకమనస్సు లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాడు. పక్షవాయు గల వారిను, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము. అంటే ఒక పట్టణాన్ని కదిలించాడు. ఒక వ్యక్తే. దేవునికి కావాల్సింది గుంపు కాదు, సమూహం కాదు, వేల లక్షల మంది కాదు. యథార్థంగా ప్రవర్తించే ఒక్క వ్యక్తి చాలు. ఒక్క భక్సింగ్ గారు కొన్ని వేల సంఘాలు, దాదాపు 10,000 సంఘాలు పైగా సంఘాలు కట్టాడు. ఒక డిఎల్ మూడి 1 కోటి మందికి సువార్త ప్రకటించాడు. ఒక ఇథియోపియన్ అంటే మన తర్వాత చూస్తాం, ఐథియోపియుడు అయిన నపూంసకుడు, అతను ఫిలిప్ ద్వారా సువార్త విని రక్షించబడి ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు. ఒక ఖండమే మారిపోయింది. ఒక్క వ్యక్తే, యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడి వల్ల ఈ రోజున మరి లక్షల మంది, కోట్ల మంది పరలోకానికి వెళ్ళారు, దీవించబడ్డారు. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడిన ఆసక్తి కలిగిన వ్యక్తి, అతను చేసిన పరిచయం దేవుడు ఎంత దీవిస్తాడంటే పట్టణం అంతా సంతోషించింది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అవతల ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి. ఒకవేళ నీలో దురాత్మ ఉంటే దయ్యాలు వెళ్ళగొట్టాలంటే అవి అపవిత్రాత్మలు. దయ్యాలు వెళ్ళగొట్టవలసిన వారికి ఉండాల్సిన లక్షణం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఆ దయ్యం మన పని పెడుతుంది. అప్పుడు అర్థమైందా? బైబిల్లో అట్లా ఉంది. కనుక రెండవ రీతిని ఎలాంటి వాడంటే ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్, ఆత్మలో ఆసక్తి కలిగిన వాడు కదా. ఆయన చేసిన పనులు ఎంత ఆసక్తితో పని చేయాలి. దేవుని మందిరానికి రావడంలో ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేయటంలో ఆసక్తి ఉండాలి, వాక్యం చదవటంలో ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి దేవుడి గురించే కాదు, మీ సొంత పనులు, మీ ఉద్యోగం చేయటంలో కూడా మీరు ఆసక్తిగా ఉండాలి. వంట చేసేటప్పుడు కూడా ఆసక్తిగా చేయాలి. ఇది వంట ఇక్కడ చేస్తే ఏదో ఆలోచించకుండా చేస్తే కూర మాడిపోతుంది. ఆసక్తిగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఏ పని చేసినా సరే దేవుడు మీకు ఇచ్చిన ఏ పని కూడా ప్రసంగులు అంటాడు, ఏ పని లోపము లేకుండా చేయాలి. ఇది దేవుడిచ్చిన పని, మీ బాస్ ఇచ్చిన పని కాదు, మీ ఆఫీసర్ ప్రిన్సిపల్ ఇచ్చిన పని కాదు. ఎవరిచ్చిన పని ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఈ పని నేను నమ్మకంగా చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 7వ వచనం, 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు, మనుషులకు చేసినట్టు కాక. అంటే ఆఫీసులలో మనం ఏం చేస్తాం? ఆఫీసులలో ఒక కంపెనీలో మనం జాయిన్ అవుతాం. అక్కడ కంపెనీలో మనం పని చేస్తే ఆ ప్రాఫిట్ ఎవరికి వస్తుంది? అతనికి వస్తుంది, కంపెనీ యజమానికి వస్తుంది. దాంట్లో కొంత మనకి ఇస్తాడు.
అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే చేయాలి. ఏ పనైనా సరే, అది మన సొంత పనైనా, బయటి పనైనా, మందిరం పనైనా ఆసక్తితో, ఇష్టంతో, ప్రేమతో చేస్తే సనుక్కుంటూ చేయకూడదు, గుణుక్కుంటూ చేయకూడదు, బాధపడుకుంటూ చేయకూడదు. ఎప్పుడు నేనే సాపలేయాలి సేవలలో ఏందన్నా, ఎప్పుడు నేనే సాపలేయాలన్నా, ఇంకెవ్వరు లేదా, నాకు ఇదేనా నా పని అనేవాట. నిన్ను దీవిస్తాడే దేవుడు. పులిపీఠం మీద వాక్యం చెప్పిన వారికి వచ్చిన బహుమానం కంటే నీకు ఎక్కువ వస్తుంది. నువ్వేం బాధపడకు, ఇట్లా సనుక్కోవద్దు. నేనే చేయాలా, అంత నేనేనా, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మీరు అట్లా చేయండి. అసలు పని చేసింది కూడా మనకు తెలియదు. సంతోషంగా చక్కగా దేవుని పాటలు పాడుతూ ప్రార్థనాపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మనం దేవుని పని జరిగించాలి. ఇక అతనేంటి, రెండవది ఏంటంటే ఆత్మలో ఆసక్తి కలిగిన. మూడవది అతను ఏం చేశాడంటే దయ్యాలు వెళ్ళగొట్టమే కాదు, రోగులను బాగు చేయడమే కాదు ఆయన పని. మూడవది ఏంటంటే ఆత్మలు సంపాదించే పని. చూడండి మాటలు, అదే 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. కొన్ని వేల మంది, వందల మంది రక్షించబడ్డారు. అనేకులు బాప్తిస్మం పొందారు, అనేకులు రక్షణ పొందారు, అనేకులు ఆత్మల పరలోకానికి వెళ్ళాయి. కాబట్టి దేవుని బిడ్డల మీద మనము ఏమిటంటే చూడండి, 3వ అంశంగా మనం చెప్పేది ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38 వచనాలు. మత్తయి సువార్త 9, 37, 38. కాబట్టి సువార్తికుడు, పరిచారకుడి యొక్క దృష్టి ఏమిటంటే నశించే ఆత్మల పట్ల. ఈ ఫిలిప్ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఇతను ఎలాంటి వాడు అంటే నమ్మకమైన పరిచారకుడు. రెండవది ఇతను ఎలాంటి వాడు అంటే ఆత్మలో ఆసక్తి కలిగిన వారు. మూడవది ఏంటంటే ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళాడు. కాబట్టి తన దృష్టి ఏమిటంటే భూ సంబంధమైన వాటి మీద కాదు, లేకపోతే ఇహభోగం మీద కాదు. తనకు వచ్చిన పని ఏమిటి, నా టాస్క్ ఏంటి, నా పని ఏది. ఇప్పుడు నేను పాస్టర్ అయిన తర్వాత నా పని ఏమిటి నాకు తెలుసుకోవాలి. నేను పాస్టర్గా వచ్చి నేను రకరకాల వ్యాపకాల్లో మునిగిపోయాను అనుకోండి, సగం రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, సగం ఇంకేదో ఆలోచిస్తూ, ఆ పనులు ఈ పనులు పెట్టుకుంటే నేను గురి తప్పినవాడిని. నా గురి ఏమిటి, నా పని ఏమిటి, నేనేం చేయాలి అన్నది స్పష్టంగా ఉన్నాను. ఇతని పని ఏమిటంటే ఆత్మల సంపాదన. అలాగే సువార్త ప్రకటించాడు. ఎంత ప్రయాసపడ్డాడు. అసలు సమరయులు యూదులను ద్వేషిస్తారు. సమరయులతో సాంగత్యం చేయరు. సమరయులకు యూదుల మీద ఎంత ద్వేషమో యూదులకు సమరయుల మీద అంత ద్వేషం ఉంటుంది. అంత ద్వేషం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యూదులైన ఈయన వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసించి వారి పట్టణంలో కాపురం ఉండి వాళ్ళనే సంతోషింపజేశాడు, వాళ్ళకు మేలు చేశాడు, యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. అంతకుముందు యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకు సమరయులు నమ్మే గ్రంథం ఏమిటి, ఎన్ని గ్రంథాలు నమ్ముతారు వాళ్ళు? కేవలం మోషే రాసిన ధర్మశాస్త్రమే వాళ్ళకి తెలుసు, అంతకుమించి ఇంకేమీ లేదు. వారి ఆరాధన స్థలం ఎక్కడ? గిరిజన కొండ. యూదులకు సియోను పర్వతం గెరిజన ఎట్లాగో వాళ్ళకు గిరిజన కొండ ఉంది, వాళ్ళకు కూడా ఆరాధిస్తారు. అలాంటి వాళ్లకు ఈయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎన్ని ఆత్మ రక్షించాడో, ఎంతమందిని. ఆ 8వ వచనం మనం చదువుతుంటే ఆ 10వ వచనం, అయితే ఫిలిప్పు అని ఇంటికొచ్చిన మాట. అయితే అంటే అర్థం ఏంటంటే పైన చాలా చేశాడు. ఏది? స్వస్థతలు చేశాడు, రోగాలు బాగు చేశాడు, దయాలు వెలగొట్టాడు. ఇవన్నీ కాకుండా పట్టణము సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది, దయాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి. ఈ రోజున చాలా మంది హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్రీచర్లు వీటి మీద దృష్టి పెడుతున్నారు. వీటి మీద దయాలను వెలగొట్టాలి, రోగాలు బాగు చేయాలి, మంచిదే, అది మనం కాదని అవి చేయాలి. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి? ఆత్మ రక్షించబడాలి. ఒక వ్యక్తి బాగుపడినాడు అనుకోండి, బాగుపడిన తర్వాత వాడు మళ్ళీ వెళ్ళి యేసుప్రభువు వారు బైబిల్లో ఒక వ్యక్తిని బాగు చేశారు. బాగు చేసిన వాడు యేసుప్రభు నమ్మకంగా ఉన్నాడా? వెళ్ళి పని ఎవరు బాగు చేశారో వాళ్ళకు ఆ పరిశీలనకు వెళ్ళి చెప్పాడు, నన్ను ఒక యేసు అని ఒక వ్యక్తి నన్ను బాగు చేయని చెప్తే వాళ్ళు ఏం చేశారు? యేసుప్రభువును శ్రమ పెట్టారు, బాధ పెట్టారు. కాబట్టి స్వస్థతలు
లేకపోతే శరీర సంబంధమైన రోగాలు పోవటం అనేది అది సంతోషమే, కానీ దానివల్ల రక్షణ రాదు. ఉదాహరణకి యేసు ప్రభువు వారు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు లేదా? ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్కడే, తిరిగి ఒకడు వచ్చాడు, అప్పుడు ఆత్మస్వస్థ వచ్చింది. మిగతా 9 మందికి కేవలం శరీర స్వస్థ వచ్చింది. ఈ ఒక్క వ్యక్తికి, అది కూడా అతను కూడా సమరయుడు. ఆ సమరయుడు ఆ వ్యక్తికి, అంటే మిగతా 9 మంది యూదులు వెళ్ళిపోయారు, సమరయుడు వచ్చాడు. ఆ సమరానికి శరీర సంబంధమైన స్వస్థ వచ్చింది, ఆత్మ సంబంధమైన స్వస్థ. ఇప్పుడు మీకు తెలుసు, ఆమె 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభువును ఆమె బహిరంగపరిచాడు కదా. ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నాలోంచి ప్రభావం పోయింది. యేసు ప్రభు ఇట్లా ముట్టగానే ఆమె రోగం పోయింది కదా. కానీ యేసు ప్రభు ఆలోచన ఏంటంటే, ఈ బిడ్డకు శరీర రోగం మాత్రమే పోతే చాలదు. ఆమెనుకుని నాకు శరీర రోగం పోతే చాలు. 12 సంవత్సరాలు ఎంతో మంది వైద్యులు చేశాను, డబ్బు ఖర్చు పెట్టాను, నా భర్త విడిచిపెట్టాడు, అన్ని రకాలు నష్టపోయాను, మన కుటుంబం వెలివేసింది, సమాజం వెలివేసింది, మందిరం లేదు, ఇన్ని బాధలు పడ్డ నన్ను నా ప్రభు ముట్టాడు అని ఆమె సంతోషపడింది. ఆమె అంతలోనే సంతృప్తి చెందాలనుకుంది. కానీ ప్రభు ఏం చేశాడంటే, నన్ను ముట్టింది ఎవరు అనేసరికి గడగడ దొరుకుతూ ఆమె సాక్ష్యం చెప్పింది. అప్పుడు ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. అయితే నీ విశ్వాసం అంటే మొట్టమొదటి వచ్చిన స్వస్థ, అప్పటికే స్వస్థ వచ్చింది కదా, వచ్చిందా రాలేదు. కానీ రెండవసారి వచ్చిన స్వస్థ ఏంటంటే ఆత్మ స్వస్థత. ఏ స్వస్థత ప్రాముఖ్యమైంది? శరీర రోగం పోతుంది, మళ్ళా శరీరం వస్తుంది. లాజరు తిరిగి ప్రభువు లేపారు, మళ్ళీ కొంతకాలం లాజరు చనిపోయాడు. అది ముఖ్యం కాదు, కానీ ఆత్మ సంబంధమైన స్వస్థత, నిత్య జీవం, పరలోకం. అందుకే నేను లూకా సువార్త 7వ అధ్యాయంలో 3 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, చనిపోతున్న శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మెరికల్ కదా. కంపారిటివ్ డిగ్రీ గురించి చెప్పారు కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫిబ్రవరి 3 ఉంటాయి. నెంబర్ 1 చెప్పండి, పాజిటివ్ డిగ్రీ. నెంబర్ 2 కంపారిటివ్ డిగ్రీ. నెంబర్ 3 సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి మొదటి అద్భుతం ఏమిటంటే గ్రేట్ మెరికల్. చనిపోతున్న వ్యక్తిని యేసు ప్రభువు శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మెరికల్. రెండవది ఏంటంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. ఎవరు? యాయిరు కుమార్తెను, చనిపోయిన ఆమెను. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మెరికల్. అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ అంటుంది. ఇక మూడవది ఏంటంటే, మూడవది అదే అధ్యాయంలో పాపాత్ములైన స్త్రీని యేసు ప్రభు రక్షించాడు. ఇట్ వాజ్ ఎ గ్రేటెస్ట్ మెరికల్. ఒక ఆత్మ రక్షించబడి పరలోకానికి వెళ్ళింది, ఇంకా దానికి మించిన అద్భుతం లేదు. గ్రేట్ మెరికల్. మొదటి భాగం గొప్ప అద్భుతం, రెండవ భాగం గ్రేట్ ఇంకా గొప్పది, మూడవది అద్భుతం, అత్యద్భుతమైనది. కాబట్టి మనం ఆత్మల రక్షణ మీద, ఇప్పుడు భక్సింగ్ గారి డాక్టర్ ఏం చెప్తుందంటే, ఆత్మల రక్షణ మీద మనం దృష్టి పెడతాం, వాక్యం మీదే, అపోస్తుల బోధ మీదే మనం స్వార్థ పెడతాం. అట్లా అని చెప్పి స్వస్థతలు నమ్మవంటే స్వస్థతలు నమ్ముతాం, ఉన్నాయి, ప్రార్థన చేస్తాం. కానీ మన ఫోకస్ దేనిలో ఉండాలి? ఆత్మల సంపాదించే ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఈయన మూడవది ఏంటంటే ఫోకస్డ్ ఇన్ సోల్స్, ఆత్మల ఎడల. ఇంకా 4వ చెప్తాను చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26 నుంచి 26, 27. అపోస్తుల కార్యం 8. ప్రభు దూత లక్ష్యముగా వెళ్ళి దేవుని స్వరానికి లోబడిన వ్యక్తి కదా. 4వది ఏమిటి? ప్రభు ఆత్మ చెప్పగానే ఏం చేశాడు? అబ్బా ఇప్పుడు ఈ టైంలో పోతున్నప్పుడు అబ్బా అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం? అరణ్య మార్గం, ఎడారి, ఇది ఎడారి ప్రాంతం. సమరయ నుంచి ఆ ఎడారిలో వెళ్ళాలి, అంత దూరం నేను వెళ్ళాలా? ఏం వాహనం ఉంది నాకు? ఏం అవకాశం ఇచ్చావు నువ్వు ప్రభా? ఆ రోజు ఇట్లాంటి వెహికల్స్లో నడుచుకుంటూ విపరీతమైన ఎండలో అంత దూరం వెళ్ళాలి. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పగానే ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం కాదు, పరిగెత్తుకొని వెళ్ళింటే ఏం చేశాడు? రథం ఎంత స్పీడ్లో వెళ్తుంది? గుర్రం ఎంత స్పీడ్లో వెళ్తుంది? గుర్రం చాలా వేగంగా వెళ్తుంది. అంత స్పీడ్లో ఆయన అందుకోవాలంటే నడిచిపోవడం కాదు, ఎన్నో కిలోమీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుని స్వరానికి లోబడిన వ్యక్తి కదా. ఇది 5వది, చాలా వేగంగా వెళ్తే ఎప్పుడైనా దేవుని స్వరానికి లోబడిన వ్యక్తిగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం
7:4 కదా ఇది. యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవిస్తాను. నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరాన్ని వింటాయి, వినటం వేళ లోబడతాయి. కానీ దేవుని గొర్రెలో మనం ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన మాటకు మనం లోబడాలి. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమును కలుసుకునమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. కాబట్టి మనం దేవుని మాటకు లోబడాలి, దేవుని స్వరానికి, దేవుని వాక్యానికి లోబడాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫ్లెక్సిబుల్ టు గాడ్ గైడ్లైన్స్, దేవుని యొక్క ఆయన సలహాలు, ఆయన మాటలు వినాలి, లోబడాలి. అది ఎంత కష్టమైనా సరే దేవుని వాక్యాన్ని వినాలి, లోబడటం నేర్చుకోవాలి. పేతురు నష్టపోయాడు. యేసుప్రభు చెప్తున్నాడు, ఆత్మీయుడు పేతురుతో, పేతురు ఈ రాత్రి గొర్రెలు కాపరి కొట్టబడతాయి, గొర్రెలు చెదిరిపోతాయి. యేసుప్రభు చెప్తున్నాడు ఇదంతా, నన్ను సిలువ వేస్తారు, అవమానిస్తారంటే ప్రభు ఈయనేమంటాడు, నీది దూరం ఉండదు. యేసుప్రభు మాట పేతురు వినాలా, పేతురు మాట యేసుప్రభు వినాలా? ఇప్పుడు ఆయన రూపాంతరం కూడా మీద యేసుప్రభు వారు రూపాంతరం చెందాడు. అప్పుడు ఇప్పుడు పేతురు ఉచిత సలహాలు ఇస్తుండే ప్రభుకు. ఏమంటున్నాడు? ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకొకటి, మోషకొకటి, ఏలియాకు ఒకటి పర్ణశాల కడతాం. ఇప్పుడు యేసుప్రభు వారు పర్ణశాల ఆ కొండ మీద అంటే కింద ఆత్మలు ఏమైపోవాలి, కింద రోగులు ఏమైపోవాలి. కాబట్టి అప్పుడు తండ్రి అయిన దేవునికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పుడు ప్రభు అన్నాడు, పరలోకంతో స్వరం వచ్చింది. ఏమన్నాడు అక్కడ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. నీ మాట వినడం కాదురా ప్రభు. తండ్రి అంటున్నాడు, పేతురు నీ మాట నా కుమారుడు వినడు. ఏం చేయాలి? ఆయన మాట నువ్వు విను, ఆయన మాట. ఆ మాట చదవను. ఈయన నా ప్రియ, మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఈయన నా ప్రియ కుమారుడు, మత్తయి 17 కదా, చదవండి అమ్మా. ఎన్నో వచ్చినాం? 5వ వచనం. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. కాబట్టి దేవుని బిడ్డలు ఆయన మాటలు మనం వినాలి. ఫిలిప్ విన్నాడు. దేవుని యొక్క దూత పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. మారు మాట్లాడకుండా, ఎదిరించకుండా, పేతురు వలె కాకుండా ఈ యొక్క ఫిలిప్ వలె దేవుని సలహాలు మనం పాటించాలి. అది 4. 5వది ఏమిటంటే, చూడండి ఆ మాటలు 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచ్చిన. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచ్చినాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు అంటే పరిచారకుడైన వాడు, సువార్తకుడైన వాడు వాక్యాన్ని తలోగా నేర్చుకోవాలి. వాక్యం సగం నేర్చుకుంటే మనం సంఘంలో నిలబడితే అవమానం పాలవుతాం. కాబట్టి నువ్వు వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి. దైవజనుడు సన్నద్ధుడై, మళ్ళీ చదవండి, ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఉన్నట్లు ప్రతి లేఖనం ఉపదేశం, ప్రతి లేఖనం నేర్చుకోవాలి. ప్రతి లేఖనం, ప్రతి డాక్టరీన్, బైబిల్ సిద్ధాంతాలు తరోగా ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సువార్తికుడు అట్లా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? 8వ అధ్యాయం, అది అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆ మాటలు 30 నేను చదువుతాను. 30వ అధ్యాయం చదువుతాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఎదురగా ఆయన గొర్రె వలె వదకు తేబడిను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండును. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరింతుడు? ఆయన జీవం భూమిని తీసివేయబడినది. 34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి,
నోరు తెరిచండి, మాట్లాడేటప్పుడు నోరు తెరకుండా నోరు పూసుకుంటారా? మళ్ళీ అక్కడ నోరు తెరిచారంటే యేసుప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపు. నోరు తెరిచింటే విస్తారమైన వాక్యం ఉంది కాబట్టి ఇప్పుడు వివరణ సంపూర్ణమైన వివరణ. యెషయాగ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా వివరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత యేసుక్రీస్తు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు, ఆయన మన కోసం ఏం చేశాడు, ఏ విధంగా దెబ్బలు తిన్నాడు, ఏ విధంగా నీ పాపాన్ని మోసుకున్నాడు, ఏ విధంగా శ్రమపడ్డాడు, అన్ని వివరంగా చెప్పాడు. కాబట్టి సువార్థికుడైన వ్యక్తి, పరిచారకుడైన వ్యక్తి, సేవకుడైన వ్యక్తి వాక్యాన్ని బాగా త్వరగా నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోండి, ఎట్లా నేర్చుకుంటారు? బాగా చదవాలి. వాక్యాన్ని చదవాలి, ఆలోచించాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, సిద్ధాంతాలు నేర్చుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది తప్పుడు విధానాలు చేస్తుంటారు. కొన్నిసార్లు వాక్యం ఉన్నప్పుడు నేను ఎంతో బాధపడతాను. ఈ మధ్యలో మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను. ఆయన మొదటి వర్తమానం లేదు, రెండో వర్తమానం చెప్తున్నాను. మొదటి వర్తమానంలో ఏం చెప్తున్నానంటే, లాజరు ఆయన చనిపోకముందు ఆయన అవిశ్వాసి అని చెప్పాడు. నేను కొంచెం కంగు తిన్నాను. పాపం అందరూ అట్లా అనుకుంటారు. ఏం చెప్తే వాళ్ళు అనుకుంటారు సంఘం, పాపం 200 మంది సంఘం, ఈయన ఏం చెప్తే వాళ్ళు అట్లే ఆరాధన చేశారు. వాళ్ళు కూడా వాళ్ళు ఈయన ఏం చెప్పినా అదే ఆరాధన చేశారు. ఏం చెప్పేది తప్పే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, లాజరు ఆ ఇంట్లో 2 తలుపులు ఉన్నాయి, యేసుప్రభు ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా యేసుప్రభు ఈ తలుపులోంచి రాగానే లాజరు ఏం చేశాడు, ఆ తలుపులోంచి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ఎంతమందిని తప్పుదారు పట్టించాడు. వాస్తవానికి లాజరు చనిపోకముందే కూడా విశ్వాసి. ఎలా చెప్పొచ్చు అంటే, అక్కడ 5 రుజువులు ఉన్నాయి. ఒకటి, యేసు మార్తను, మరియను, లాజరును ప్రేమించింది. అంటే ఈ ప్రేమను బట్టి, ఈ మాటను బట్టి లాజరు విశ్వాసం. మీరు అనుకోవచ్చు, ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే యోహాను 3:16 ప్రేమ కాదు. దేవుడు లోకమును ఎంతో, అది జనరల్లో అందరినీ ప్రేమించాడు. కానీ అదే యోహాను 13:1 ఉంది, ఆయన తన వారిని అంతవరకు ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? అంతవరకు ప్రేమించాడు. కాబట్టి ఆయన విశ్వాసం. రెండవది రుజువు ఏమిటంటే, లాజరు నుంచి మన స్నేహితుడైన లాజరు. పాత నిబంధనలో 2 స్నేహితులు దేవునికి. ఎవరు? ఒకరు చెప్పండి, ఒకరెవరు? అబ్రహాము, రెండవది మోషే, ఇంకెవరు లేరు. కొత్త నిబంధనలో యేసుకున్న మన స్నేహితుడు అంటే నా స్నేహితుడు, అతను మనందరి స్నేహితుడు. మన స్నేహితుడు అంటే అర్థం ఏంటిది? అవిశ్వాస, విశ్వాసి. అంత స్పష్టంగా అక్కడ ఉంది. వాక్యాన్ని తెరిచి చదవకపోవటం వల్ల ఇది ఎవరో చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరో చెప్పింది మనం వినకూడదు కదా. వాళ్ళు ఎంత గొప్పవారు కావచ్చు. నేను చెప్పింది కూడా మీరు నమ్మకండి, ఇంకొక ఆయన చెప్పుకుంటారు. వాక్యం ఏం చెప్తుంది అదే వినాలి. ఇక మూడవ రుజువు ఏంటంటే, మన స్నేహితుడైన లాజరు నిద్రించాను. నిద్ర అనేది విశ్వాసుల మరణం గురించి ఈ పలికి స్టెఫెను నిద్రించాను. అంత స్పష్టంగా ఉంటే కూడా లాజరు అవిశ్వాసి, లాజరు పాపం చేశాడు, అందుకే రోగం వచ్చింది. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్తుంది. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? లాజరుకు వచ్చిన వ్యాధి దేనికోసం వచ్చింది? దేవుని మహిమ కొరకు వచ్చింది, ఆయన పాపం చేసిన దాన్ని బట్టి కాదు. మూడవ రుజువు ఏమిటంటే, ఈ పలికి కాదు, మన స్నేహితుడు లాజరు నిద్రించను. నిద్రించేవారు మనకంటే ముందుగా ఆయన సన్నిధి. కాబట్టి అంటే రెజరెక్షన్లో ఏది జీవ పునరుత్థానాల్లో ముందు ఎవరు లేస్తారు? బ్రతుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు. ప్రభునందు వాళ్ళు మొదలు లేస్తారు, ప్రభునందు మృతులైన వారు లేస్తారు. నిద్ర అంటే విశ్వాసుల మరణం అని చెబుతుంది. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. మరి గ్రహించకుంటే ఎట్లా? నాలుగవది అందుకు యేసు కాదు, ఇంకా అది 5వది. అందుకు ముందు మరి మార్త అంటారు, ప్రభువా ఇప్పుడైనా నీ సహోదరుడు లేస్తాడమ్మా అంటే, అప్పుడు ఆ మార్త ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రభువా అవును లేస్తాడు, కానీ ఇప్పుడు కాదు, అంత్య దినమున పునరుత్థానమందు నా సహోదరుడు లేస్తాడు. ఎవరు లేస్తారు అంత్య దిన పునరుత్థానమందు? విశ్వాసుల, అవిశ్వాసుల? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్యజీవము గలవాడు, నేను వాడి అంత్య దినమున లేపుదును. ఎంత స్పష్టంగా మార్త తన తమ్ముడు విశ్వాసాన్ని రక్షణ పొందాడని, అతను జీవ పునరుత్థానంలో పాలు పొందుతాడని ఇంత స్పష్టంగా చెబుతుంటే, ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయి? లాజరు చనిపోకుండా, చనిపోయినాక. చనిపోకుండా విషయాలు ఇవి. అప్పుడు అదొక రుజువు. 5వ బలమైన రుజువు ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకు. ఆ సందర్భంలో యేసుకో చెప్తున్నాడు, నా యందు లాజరు విశ్వాసం ఉంచాడు, ఇప్పుడు చనిపోయాడు,
ఇప్పుడు తిరిగి లేస్తాడు. భౌతికమైన పునరుత్థానం అంటే యేసుప్రభు చెప్తున్నాడు, నా యందు లాజరు విశ్వాసం ఉంచాడు. అంటే ఇదేదో మీరు ఇంకేదో పునరుత్థానం, ఆ పునరుత్థానం మూడంతుల పునరుత్థానం. ఒకటి జీవ పునరుత్థానం, భౌతికమైన పునరుత్థానం, ఆత్మ సంబంధమైన పునరుత్థానం, జీవ పునరుత్థానం నుంచి మాట్లాడు. ఇన్ని రుజువులు ఉంటే కూడా చాలా మంది, ఒకసారి నల్గొండ జిల్లాలో చాలా ఏళ్ల కింద, అప్పుడు నేను సేవకుడు రాలేదు, అప్పుడు ఈ వాక్యం చెప్పాడు. చెప్పినాక నన్ను ఒక వ్యక్తి చర్చ అయిపోయినాక బస్ స్టాప్ డ్రాప్ చేస్తారు కదా, డ్రాప్ చేసినాక నా వెనుక కూర్చుని అంటున్నాడు, నేను వెనుక కూర్చున్నా, అన్నా నువ్వు ఇంత చెప్పినా కానీ లాజరు విశ్వాసాన్ని నమ్మలేకపోతున్నాను. ఇంత వాక్యం చెప్పి ఇంత రుజువులు చెప్పి, అంటే అంతకన్నా ముందు అతనికి ఫీలింగ్ అయిపోయింది. సంవత్సరాల తరబడి హెబ్రోను సంఘాలు లాజరు అవిశ్వాసాన్ని అది అయిపోయింది కదా ప్రజలకు. అట్లా ఇంకా సార్ నమ్మకుండా నీ ఇష్టం అయ్యా, నేనైతే రుజువులు చెప్పాను. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాక్యాన్ని తరోగా ఉండాలి మనం. ఇంకెవరు కూడా మళ్ళీ క్వశ్చన్ చేయడానికి లేదు కదా, ఎవరు కూడా మళ్ళీ నిలదీయడానికి లేదు. వాక్యం నీ దగ్గర ఉంటే నీకు ఎవరికైనా జవాబిస్తావు, అవునా కదా. కాబట్టి ఇతను ఎలాంటి వాడు అంటే ఆ వాక్యం అంతా వివరించాడు. ఏ వాక్యం? యెషయా గ్రంథం 53 అంతా మొత్తం పూర్తిగా వివరించాడు. 5వ విషయం చెప్పుకున్నాను. 6వది ఏంటంటే 38, 39 చూడండి. 38 అదే 8వ అధ్యాయం. వారు త్రోవను వెళ్ళుచుండగా వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళు చూసారా, ఎంత చక్కని మినిస్ట్రీ చేశాడు, పరిచర్య చేశాడు. ఎంత మంచి పరిచర్య అంటే అతనికి వాక్యం చెప్పాడు. ఒకవేళ ఆ దినాన ఆ వ్యక్తి ఫిలిప్పు గనక ఆ నపుంసకుని కలుసుకోకపోతే ఈ దినా నపుంసకుడు ఎక్కడుండేవాడు? ఇప్పుడు మన వాక్యం ఎక్కడ ఉండేవాడు? నరకంలో ఉండేవాడు. కానీ ఆ ఫిలిప్ యొక్క సువార్తను పెట్టి నరకం నుంచి పరలోకానికి వెళ్ళాడు కదా. డెస్టినేషన్ మారిపోయింది. నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు చీకట్లో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. యోహాను 5:24 ఇప్పుడు చూడండి. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండను, నేను ఎవరి యందు నిలిచి ఉండను బహుగా ఫలించింది కదా. ఎంత ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. మన పరిచయం ఎలా ఉండాలంటే ఫలవంతంగా ఉండాలి, ఫలం లేకుండా ఉండకూడదు. ఈయన చేసిన పరిచర్య ఇట్ వాజ్ ఎ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. 8వ వచనం చదివామా? 8 కూడా చదివినవా? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడిన ఇందువలన. అక్కడ 3 అంతల ఫలాలు ఉన్నాయి. 1వ వచనంలో ఫలించడం ఉంది, 2వ వచనంలో ఎక్కువగా ఫలించడం ఉంది, 8వ వచనంలో బహుగా ఫలం. ఫ్రూట్, మోర్ ఫ్రూట్ అండ్ మచ్ ఫ్రూట్. ఫలించిన వారు ఏం చేయాలి? ఎక్కువగా ఫలించడానికి ప్రయత్నం చేయాలి. 35 మార్కులకు పాస్ అయిన వాడు ఏం చేయాలి? ఇంకా నాకు 35 మార్కులు జీవిస్తాను ఉంటాడా? వాడు 50% మార్కుల కోసం ప్రయత్నం చేయాలి. చేయాలా లేదా? 50% మార్కులు వచ్చినాక ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ కోసం ప్రయత్నం, డిస్టింక్షన్ కోసం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 30 గంటలు. ఇంకా 30 గంటలతో సాటిస్ఫై కావద్దు. 2వది ఏంటిది? 60 గంటల కోసం ప్రయత్నం చేయాలి. 60 గంటలు వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు 100 గంటలుగా, 30 గంటలుగాను, అంటే స్టెప్ బై స్టెప్. కాబట్టి సంపూర్ణమైన ఫలం, ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. ఈ వ్యక్తి ఆయన పరిచర్య సంపూర్ణమైన ఫలభరితమైన పరిచర్య. 6వది ఇంకొకటి చెప్తాను, ముగిస్తున్నా. 7వది ఆయన ఏం చేశాడంటే తన జీవితంలో ఆఖరి వరకు నమ్మకంగా ఉన్నాడు. ఇంత పరిచర్య చేసిన ఈ వ్యక్తి చివరి వరకు కూడా, తన అంత దిశ వరకు కూడా. 21వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8-9 వచనాలు. 21 అపోస్తుల కార్యం 8-9 వచనాలు. మరునాడు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి ఉంచిని కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేవి. అంటే 8వ అధ్యాయానికి 21వ అధ్యాయానికి చాలా కాలం ఉంది. అంటే తన జీవితంలో ఏదైతే ప్రారంభించాడో దాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి తనను, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన బిడ్డలు 4 ప్రవచించే ప్రవక్తలు. పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. కొత్త నిబంధనలో ప్రవక్తలు చెప్పండి.
కొత్త నిబంధనలో ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? కొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారా? చెప్పండి. ఒకరు అన్న అనే ప్రవక్తులు ఉంది. తర్వాత మిరియాము గారు. ఈ నలుగురే. ఎవరు? ఫిలిప్పు పుట్టిన నలుగురు కుమార్తెలు ప్రవక్తులు 5 ఉన్నారు. పాత నిబంధనలో కూడా 5 ఉన్నారు. ఒకరు మిరియాము, 2 దెబోరా, 3 హల్లు అనే ఒక ఆమె ఉంది. తర్వాత యెషయా భార్య, ఆమె కూడా ప్రవక్తులు. 5 అంటే పాత కొత్త నిబంధనలు 10 మంది ప్రవక్తులు ఉన్నారు, ఆడవాళ్ళు. పాత నిబంధనలు 5 ఉన్నారు. నేను మీకు గ్రూప్ మెసేజ్ పేపర్లో పెడతాను. ఆ పాత నిబంధన పేర్లు గుర్తులేవు కానీ 5, కొత్త నిబంధనలు 5. కొత్త నిబంధనలు 5 ఎవరంటే, ఒకరేమో అన్న అనే ప్రవక్తుని, మిగతా 4 ప్రవక్తులు ఫిలిప్పు కుమార్తెలు. ఫిలిప్పు జీవితం తన కుమార్తెలను ప్రవక్తులుగా మార్చింది. అంతవరకు ఆయన నమ్మకంగా జీవించాడు. కాబట్టి యేసుప్రభు అంటాడు, మరి నేను వచ్చినప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన్నాను. కాబట్టి ఏదో ఆరంభంలో రక్షించబడిన కొత్తలు ఆవేశపడి ప్రార్థన చేయటం, మందిరానికి రావటం అది కాదు. ఈ కన్సిస్టెన్సీ లైఫ్, విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు చదవండి 2వ తిమోతి 4:7. 2వ తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది. అంతే. మన గురి ఏమిటంటే ఈ పరిచర్య తుదమటుకు కొనసాగించాలి. ఈ జీవితం చివరి వరకు ఉండాలి. ఈ విశ్వాసం అంతవరకు కాపాడుకోవాలి. ప్రభు వచ్చినప్పుడు మనం టకాల్లో వెళ్ళిపోవాలి, ఎత్తబడే సంఘంలో ఉండాలి. నేను చనిపోతే పరలోకంలో ఉండాలి. ఇది నా గురి. నేను మధ్యలో విడిచిపెట్టి పడిపోతూ లేస్తూ అది కాదు జీవితం. ఈ ఫిలిప్ ఎలా అంటే అంతవరకు తన జీవితాన్ని, తన పరిచయం 7 విషయాలు చెప్పాను మీకు, చాలా క్లుప్తంగా. మొట్టమొదటిగా నమ్మకమైన పరిచారకుడు, 2వది ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు, 3వది ఆత్మల సంపాదన. అనేక మంది బాప్తిసం పొందారు, అనేక మంది రక్షణ పొందారు. 4వది దేవుని స్వరాన్ని వినేవాడు, దేవుని మాటకు లోబడినవాడు. 5వది ఏమిటంటే వాక్యం సంపూర్ణంగా నేర్చుకున్నాడు. ఫెమిలియర్ విత్ స్క్రిప్చర్స్. వాక్యాన్ని త్వరగా నేర్చుకోవాలి. అర్థమైందండి? మీరు వాక్యాన్ని మీరు నేర్చుకుంటే మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ధైర్యంగా మాట్లాడవచ్చు. వాక్యం లేకపోతేనే కష్టం. వాక్యం నేర్చుకోకపోతే తప్పులు ఇందాక నేను చెప్పినట్టు తప్పులు చెప్పే ప్రజలను తప్పుదోవ పట్టిస్తాం కదా. రాంగ్ డాక్టరీన్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. డాక్టరీన్స్ కర్ల్స్ అంటారు, తప్పుడు బోధలు కదా. ఎక్కడున్నామో 2వ తిమోతి తప్పుడు బోధల గురించి జాగ్రత్తగా ఉండాలి. 2వ తిమోతి 3వ అధ్యాయం అంత్య దినములలో అపాయకరమైన కాలములు. అక్కడ ఏముంటుందంటే, ఎన్నో వచనం అది? 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెప్పగలరు. సరే, ఇది ఓకే. 1 తిమోతిలో ఉందని 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధన యందును లక్ష్యమంచి విశ్వాస భ్రష్టుల ఆత్మ. క్షణంలో చెప్పాలి మనం. ఒక టీవీలో వర్తమానం వింటున్నావా, ఒక కుడిక వింటున్నావా, ఈ వాక్యం దేవుడి నుంచి వచ్చిందా, ఇది తప్పుడు బోధ, ఇది యథార్థమైన బోధ, అపోస్తుల బోధ, వాక్యానుసరమైన కాదని మనకు వెంటనే తెలిసిపోవాలి. ఎప్పుడు తెలిసిపోద్ది? సమృద్ధి అయిన వాక్యం నీలో ఉండాలి, సరి అయిన వాక్యం నింపుకోవాలి. అది 5వది, వాక్యాన్ని నింపుకున్నవాడు. 6వది ఏంటంటే ఫలభరితమైన పరిచర్య. తను చేసిన మినిస్ట్రీ నిలిచిపోయింది కదా. 7వది ఏంటంటే 7వది చివరి వరకు, అంతవరకు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని తనను కాపాడుకున్నాడు. ఒక ఊర్లో ఒక మిషనరీ ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంది కానీ మనం మనసు పొందట్లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళు. ప్రభాను వెళ్ళవున్నావు, ఎన్నో రోజులైంది, ఎన్నో నెలలైంది, ఎంతో మందికి పాటలు పడుతున్నాడు. ఇంకా ఊరు చుట్టూ తిరిగి ఆయన వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు. అయ్యా, ఇక్కడ ఎవరు మారుతారు,
ఎందుకు వచ్చినాడు అని చెప్పి ఆయన్ను అపహసించేవాళ్ళు, ఆయన తిట్టేవాళ్ళు. అయినా సరే బాధపడుతూ తన గుడిసెలోకి వెళ్ళి ఆ ఎడారిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఏందయ్యా ఈ పరిస్థితి అన్నాడు. ప్రభా నేను వెళ్ళిపోవాలి, లేదు నువ్వు అక్కడే ఉండవు. ఒకసారి ఆ గ్రామంలో పెద్ద ఆ గ్రామ పెద్ద గూడెం పెద్ద కూతురు ఆమెకు జబ్బు చేసింది. జబ్బు చేస్తే వెళ్ళి మరి వాక్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ బిడ్డకు స్వస్థత కలిగింది. అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు, అయ్యా నా బిడ్డకు స్వస్థత కలిగింది, నువ్వు ఏ దేవుని నామములు ఏ దేవుడిని బట్టి ప్రార్థన చేశావు, ఏ దేవతను బట్టి ప్రార్థన చేశావు అని అడిగాడు. ఇప్పుడు అన్నాడు, యేసుక్రీస్తే సజీవమైన దేవుడు, ఆయన నామములో స్వస్థత కలిగింది, ఆయన తప్ప ఏ దేవుడు నేను చెప్పాడు. ఆ తర్వాత ఆ గ్రామం అంతా కూడా మారు మనసు పొందారు. ఆ గ్రామంలో అందరూ రక్షింపబడ్డారు. అది క్రైస్తవ గ్రామమైంది. ఎన్నో సంవత్సరాలు చూడండి, మీరు బంగారం తవ్వటానికి లోపల తవ్వటానికి తవ్వి బంగారం సంగతి పక్కన పెట్టి బోరు వేయడానికి బోరు వేసాడు, వ్యవహారంలో బోరు వేసాడు. బోరు వేసి 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 ఒక 399 ఫీట్ల వరకు నీళ్లు రాలేదు. కానీ ఇంకా నీళ్లు రాదని విడిచిపెట్టామనుకో, ఆ ఒక్క ఫీట్ కనుక పోతే ఏమైనప్పుడు సమృద్ధి అయిన నీరు వస్తుంది కదా. కాబట్టి అన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక్క ఆత్మ రాలేదు. కానీ చివరిలో దేవుడు ఆయన ఫలమిచ్చాడు. ఆ గ్రామం అంతా రక్షించబడింది. ఆ గ్రామంలో ఒక యవనస్తుడు తర్వాత మామూలు పొంది మరి పాస్టర్ అయిపోయాడు. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అర్థమైందా? ఒక వ్యక్తి, ఒక పరిచర్య, ఒక నమ్మకమైన పరిచర్య. మీకు తెలుసా, ఈ ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఎవరైనా ఐథియోపియా అయిన నపూసకుడు. ఆ నపూసక ద్వారా ఆఫ్రికా ఖండమే మార్చబడింది. ఆఫ్రికా దేశంలో ఈ రోజున చాలా దేశాలు క్రైస్తవ దేశాలు, ఆల్మోస్ట్ 90% క్రైస్తవ దేశాలు. నైజీరియాలో నిన్నగాదు మన క్రైస్తవులు చంపివేశారు. వీటన్నిటికీ మూలమైన వ్యక్తి ఎవరంటే ఆ నపూసకుడైన ఐథియోపియా. ఒక్క వ్యక్తి కాబట్టి ఆ గ్రామం మారింది. దేవుని బిడ్డలంగా మనం అనుకోవచ్చు, ఎప్పుడైనా సరే నాతో ఏమీ కావట్లేదు, నిరాశపడకూడదు. ఒక వ్యక్తి చాలు. డిఎల్ మోడీ ఆయన రక్షణలోకి తెచ్చింది ఎవరు? ఎడ్వర్డ్ కింబాల్. ఆయన పేరు, ఆయన సండే స్కూల్ టీచర్. ఆయన ఈ ఒక్క వ్యక్తితో, ఆయన ద్వారా ఆయన జీవితం అంతా చేసిన పరిచయం ఎంతమంది రక్షించబడ్డారా అంటే ఎవరు? ఒకే ఒకడు, ఎవరు? డిఎల్ మోడీ. డిఎల్ మోడీ ద్వారా ప్రపంచం వెలిగించబడింది. డిఎల్ మోడీ ద్వారా కొన్ని కోట్ల మంది సువార్తలు విన్నారు. అర్థమైందా? కాబట్టి దేవుడు మన పరిచర్యను దీవిస్తాడు. అయితే మనం ఫిలిప్ వలె నమ్మకమైన పరిచర్యగా ఉండాలి, అంతవరకు స్థిరంగా ఉండాలి. అదేనంటే ఫలభరితమైన సేవ చేయాలి, కష్టాలు ఓర్చుకోవాలి, నిరాశపడకూడదు. దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన చేయాలి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవానికి వందనాలు. మరి సువార్తికుడైన ఫిలిప్ ఎంత మాదిరిగా జీవితం. ఓ ప్రభా, ఒకనాడు సామాన్యమైన దీపంగా ఉంటాడు, కానీ మామూలు విశ్వాసిగా ఉన్నాడు. కొన్ని వేల మంది విశ్వాసులు ప్రభా యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఒక దినాన 3000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత 5000 మంది, 4000 మంది రక్షించబడ్డారు. కానీ ప్రభా అన్ని వేల మందిలో ఒక వ్యక్తి ఫిలిప్, ఆ 7గురిలో ఒకడు. నాయన, ఒక దీపం, మహాదీపంగా ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని, ఒక ఖండాన్ని వెలిగించడానికి నువ్వు ప్రభా అతన్ని సిద్ధపరిచావు. ఒక వ్యక్తి సమర్పణ వల్ల, ఆయన త్యాగం వల్ల, ఆయన స్థిరమైన విశ్వాసం వల్ల, ఆయన చేసిన పరిచర్య వల్ల సమరయ పట్టణం అంతా సంతోషించు ప్రభా. మాలో ఫిలిప్పులలో అనేకులు లేకుండా అనేక సార్లు మేము చేసిన పరిచర్య అది వృధాగా పోతుంది అనుకుంటున్నాం. కానీ ఒక దినాలు అది ఫలం ఇస్తుంది. దేవుని వాక్యం అన్నిటికీ నిరర్ధకం కాదు. మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మమ్మల్ని దీవించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. మా ద్వారా ఈ గ్రామం వెలిగించబడాలి, మా ద్వారా ఈ దేశం, సమాజం వెలిగించబడాలి. ఓ ప్రభా, మనుషుల దీపం వెలిగించి కొంచెం కింద మనసు కింద పట్టలుగా అనేకులను వెలిగించడానికి దీపస్తంభం మీద పెట్టరు. దీపస్తంభం మీద వెలుతురు వల్లే మమ్మల్ని చేయండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మా ప్రభు చెప్పిన మాట అందులో తండ్రి నీకు వందనాలు. వెళ్ళిపోలే మా జీవితాలను మార్చండి. ఏడంతలుగా ఆయన పరిచర్య ఎంత విస్తరించిందో, ఎంత నమ్మకమైన వాడు, అలాంటి గొప్ప వ్యక్తి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని తీర్చేద్దండి. ఇంతవరకు మీరు వాక్యంలో మాట్లాడారు, మా తను మీ స్వరాన్ని వినిపించారు. మా ప్రభా మీ వాక్య ప్రకారం జీవించారుగా చేయండి. మా తండ్రి మా సంఘంలో బలహీనమైన రోగులైన వారిని స్వస్థపరచండి. వారి కొడుకులను బట్టి వందనాలు. రేపటి కొడుకు కొరకై
గృహకుడి కొరకే ప్రార్థన చేస్తున్నాం. తీసుకురాబడిన వారందరి కొరకే వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. మీ స్వరానికి మీకు లోబడి మీకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించండి. రేపటి గృహకుడి కొరకే ఆదివారం ప్రజల కొరకే సిద్ధపరచండి. వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రభు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరి తోడైనను గాక. నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. రాత్రి తెల్లవారు 6 గంటల వరకు ఒక్క నిమిషం కూడా నిలబడలేదు, హోల్ నైట్. కాబట్టి నా ఆరోగ్యంతో నిద్రలేదు, సమస్యతో బాధపడుతున్నాను. నా కోసం ఆరోగ్యం కోసం ప్రార్థించండి.